జనసేన వినూత అంశం వార్తలు అసలు ఎవరు టచ్ చేయట్లేదు, ఈనాడు కానీ జ్యోతి కానీ. అంటే ఇప్పుడు జనానికి వార్తలు అందించే ఆలోచన కూడా వదిలేశారు. కేవలం రాజకీయ పార్టీలకు అనుగుణమైనటువంటిది మాత్రమే రాసుకొచ్చేటటువంటి కాన్సెప్ట్. మన వాళ్ళైతే డౌన్ ప్లే చేయాలి, ఎదురోళ్ళదైతే హైలైట్ చేయాలన్నటువంటి రూట్లో నడుస్తుంది. జర్నలిజం చచ్చిపోయి ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు తాజాగా వినూత అంశంలో సాక్షి రాసుకొచ్చింది. ఎందుకు ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ మీద కోపం ఉంటుంది కాబట్టి, వ్యతిరేకత ఉంటుంది కాబట్టి. ఏదైతే వాళ్ళు అక్కడ శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు దంపతులు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కి తెలిసినే చేశారు అన్నటువంటి చెప్పుకొచ్చారట. టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్రూమ్లో రాసి కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ని ప్రలోభ పెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ 30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కి విక్రయించారు. వాడితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయించారు. విషయం తెలియగానే శ్రీనివాస్ని పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండటం వెంటనే మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఇదంతా చేస్తున్నాను వివరించాం. ఆ విషయాన్ని ఎవరికి చెప్పదు, టీడీపీ వాళ్ళతో గొడవపడద్దని ఆయన మాతో చెప్పారు. నేను సీఎంతో ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను, సర్దుబాటు చేస్తాను, పోలీసులు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి 2 పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన సీఎంతో ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే సుధీర్ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కళ్యాణ్ మా ఆవేదన పట్టించుకోలేదని స్పష్టమైంది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్మెయిలింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో శ్రీనివాస్ని పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఎంత పని చేశామని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో 20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇంకా 10 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలోని శ్రీనివాస్ హతమయ్యాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నట్టుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు. రేపు పొద్దున ఆ రిపోర్ట్లు వస్తే తప్పించి